brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. మహేష్ మూవీ విషయంలో రాజమౌళి మనసు మార్చుకున్నారు. ముందు అనుకున్న ప్లాన్ ను పక్కన పెట్టి కొత్త స్కెచ్ రెడీ చేస్తున్నారు. ప్రెజెంట్ పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ ఫామ్ లో ఉన్న ట్రెండ్ ను కాదని మరోసారి తన మార్క్ చూపిస్తున్నారు. అసలు SSMB 29 విషయంలో రాజమౌళి నయా ప్లాన్ ఏంటి, అందుకు రీజన్ ఏంటి, ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఫైనల్ గా SSMB 29 వర్క్ షురూ చేసిన జక్కన్న నెమ్మదిగా స్పీడ్ పెంచుతున్నారు. ఆ మధ్య ఫార్మల్ పూజ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఆ వెంటనే అల్యూమినియం ఫ్యాక్టరీలో వారం రోజుల పాటు ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ చేశారు. ఆ తర్వాత ఒడిశాలో మరో భారీ షెడ్యూల్ ని కంప్లీట్ చేశారు. అయితే షూటింగ్ స్టార్ట్ అయిన టైంలో ఈ సినిమాని 2 భాగాలుగా తెరకెక్కిస్తున్నారన్న ప్రచారం జరిగింది. యూనిట్ కన్ఫర్మ్ చేయకపోయినా ప్రెజెంట్ పాన్ ఇండియా రేంజ్ లో అదే ట్రెండ్ కనిపిస్తూ ఉండటం, ఆ ట్రెండ్ ని మొదలుపెట్టింది జక్కన్నే కావడంతో SSMB 29 2 భాగాలుగా రావడం పక్కా అని ఫిక్స్ అయ్యారు ఆడియన్స్. మహేష్ మూవీని కాస్త లెందీగా అయినా ఒకే పార్ట్లో ముగించేయాలని ఫిక్స్ అయ్యారు. దాదాపు 3.5 గంటల నిడివితో మహేష్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు. అయితే ఈ నిర్ణయానికి కారణం ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. అనవసరంగా కథని లాగడం కన్నా షార్ట్ అండ్ క్రిస్ప్ గా సినిమాని ఆడియన్స్ ముందుకి తీసుకురావాలన్నది రాజమౌళి ప్లాన్ అన్న టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో 2 సినిమాలకి మహేష్ డేట్స్ ఇవ్వడం కష్టమన్న ఉద్దేశంతోనే జక్కన్న ప్లాన్ మార్చారన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఈ రెండిట్లో ఏది నిజమైనా SSMB 29 ఒకే పార్ట్గా రావడం మాత్రం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది.